మీరు గోల్డ్ కొరుకుతున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఎవరైతే గోల్డ్ కొరుకుతూ ఉంటారో, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇంట్లోకి దారిద్ర్యం వస్తుందంట, మనశ్శాంతి ఉండదంట, ధనం నిలవదంట, కష్టాలు వస్తాయంట, ఇంకా ఎన్నెన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయని మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. గోర్లు కొరకడం వల్ల లక్ష్మీదేవి ఇంట నిలవదు, జ్యేష్ఠాదేవి వస్తుందంట, ఆరోగ్యం కుదురుగా ఉండదు, అనారోగ్య పాలవుతారని మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ గోల్డ్ కొరకడం వల్ల సరస్వతీదేవి అనేది దగ్గరికి రాదంట. కొంతమంది చిన్నపిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానివ్వండి గోర్లు తుంచి నేల మీద కూస్తూ ఉంటారు. మనం నమ్మే శాస్త్రాల ప్రకారం అలా అస్సలా చేయకూడదు. మన గోల్డ్ అనేవి ఎవ్వరూ తొక్కకూడదు. ఇలా చేయటం లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని ఇస్తుందంట. ఇలా గోర్లని తుంచి కింద వేయటం వల్ల వాళ్ళకి గోరంత బంగారం కూడా దొరకదు అని ఒక సామెత కూడా ఉంది. కనుక గోర్లని నోటుతో తుంచకండి, మరియు గోర్లని ఎక్కడ పడితే అక్కడ వెయ్యకండి. అది మీకు మంచిది కాదు. గోర్లని ఎవ్వరూ తొక్కని చోట వెయ్యండి. సైన్స్ ప్రకారం చూసుకుంటే మన వేళ్లలో గోళ్లలో ఎంతో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అండ్ నేల్స్ లో పాయిజన్ కూడా ఉంటుందంటారు. ఇలా గోర్లు కొరకడం వల్ల ఆ బ్యాక్టీరియా అండ్ పాయిజన్ మన బాడీలోకి వెళ్తుంది. మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. మన పూర్వీకులు పెద్దలు చెప్పిన ప్రతి మాటలో ఒక సైన్స్ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.